హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి 36 సైజు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసి చూపిస్తున్నాను. డీప్ నెక్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్, షోల్డర్ 15 ఇంచెస్, చెస్ట్ రౌండ్, వేస్ట్ రౌండ్, బస్ట్ రౌండ్. ఈ మెజర్మెంట్స్ కొన్ని ఫ్రంట్ పార్ట్కి యూజ్ అవుతాయి. ఓకే, ఇక్కడ ఆర్మ్ హోల్ వచ్చేసి 16.5 ఇంచెస్, 1/4 ఆఫ్ చెస్ట్ రౌండ్ 9 ఇంచెస్. ఇలా మనం 1/4 అన్నీ మార్కింగ్ అయితే చేసి పెట్టుకోవాలి. ఆర్మ్ హోల్ హాఫ్ ఇంచ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ అనేది మనము ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది కూడా చూద్దాము. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 15 ఇంచెస్. సో డీప్ నెక్ వచ్చేసేటప్పటికి షోల్డర్ అనేది క్యాలిక్యులేషన్ చేసుకోవాలా. -3 చేయాలా, బై 2 చేస్తే 6 ఇంచెస్. ఓకే, 6 ఇంచెస్ ఇది అనేది మనం షోల్డర్ తీసుకుంటాం. ఏ సైజ్ వాళ్ళకైనా, అంటే ఏ షోల్డర్ ఉన్నా, 14 ఇంచెస్ ఉన్నా, 13 ఇంచెస్ ఉన్నా సేమ్ ఫార్ములా అయితే యూజ్ చేస్తాము. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్, కింద హాఫ్ ఇంచ్, పైన హాఫ్ ఇంచ్, టోటల్ 1 ఇంచ్ అనేది యాడ్ చేసి 15 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇది ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత 14 ఇంచెస్ అయితే మనకు వస్తుంది. మనం ఎంత సీమ్ పెట్టి స్టిచ్ చేస్తామో అంత అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ 6 ఇంచెస్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ చెస్ట్ లెంత్ కోసము మనం మార్కింగ్ చేసుకోవాలా. చెస్ట్ లెంత్ ఫార్ములా వచ్చేసి చెస్ట్ రౌండ్ బై 6, 36/6 ఇంచెస్ ఎక్స్ట్రా ప్లస్ 1 ఇంచ్ లేదంటే హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసుకోండి. వాళ్ళ ఆర్మ్ హోల్ని బట్టేసి మనము యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 ఇంచ్ అయితే యాడ్ చేశాను, కానీ తర్వాత మనము దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే అంటే షిఫ్ట్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ కరెక్ట్గా రాకుంటే మనం పైకన్నా కిందికైనా షిఫ్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకుందాము. ఇది వచ్చేసి చెస్ట్ రౌండ్ అనేది మార్కింగ్ చేస్తాము. ఈ లైన్లో ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఆర్మ్ హోల్ లెంత్ కోసం అనేది మార్కింగ్ చేసుకుందాము. ఇక్కడ చెస్ట్ రౌండ్ వచ్చేసి 9 ఇంచెస్, 1/4 ఆఫ్ చెస్ట్ రౌండ్ 9 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి. హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇక్కడ మనము వేస్ట్ రౌండ్ అనేది మార్కింగ్ చేస్తాము. కిందిది వచ్చేసి మనం ఎక్స్ట్రా స్టిచ్ లైన్ కోసం తీసుకున్నాము. ఇక్కడ మనకు కరెక్ట్ స్టిచ్ లైన్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనము మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ వచ్చేసి 32 ఇంచెస్, 1/4 ఆఫ్ వేస్ట్ రౌండ్ వచ్చేసి 8 ఇంచెస్ అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ప్లస్ ఎక్స్ట్రా అనేది డాట్ కోసం కూడా మార్కింగ్ చేసుకుంటాము. ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది డాట్ కోసం మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని కలిపితే ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాము. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ ఎక్స్ట్రా తీసుకోండి. నేను వచ్చేసి 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా సీమ్ అయితే తీసుకున్నాను, ఎక్స్ట్రా మార్జిన్ అనమాట. 2 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు, మన ఇష్టం అది. 2 కంటే ఎక్కువ తీసుకుంటే బాగుండదు. ఇప్పుడు ఇక్కడ మనం వేస్ట్ మార్కింగ్ చేస్తాం కదా 8 ఇంచెస్, ఈ 8 ఇంచెస్ని ఆఫ్ చేయండి. అప్పుడు 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. డాట్ లెంత్ అయితే నేను 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. 3.5 నుంచి 4 ఇంచెస్ తీసుకోవచ్చు, మినిమం 3.5. ఇక్కడ డాట్ యొక్క విడ్త్ వచ్చేసి హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి డాట్ అనేది మార్కింగ్ చేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి మనము నెక్ డెప్త్ వచ్చేసి 10 ఇంచెస్ అయితే మార్కింగ్ చేస్తున్నాను నేను. స్ట్రాప్ విడ్త్ వచ్చేసి నేను ఇక్కడ 2 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఫస్ట్ ఇక్కడ ఒక లైన్ అయితే మార్కింగ్ చేసుకోండి. స్ట్రాప్ విడ్త్ అంటే షోల్డర్ అనమాట. షోల్డర్ దగ్గర మనకి ఎంత వస్తుందో అంత మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ కదా, 2 ఇంచెస్కి ఎక్స్ట్రా అయితే మనం స్టిచ్చెస్ కోసం తీసుకోవాలా. 3/4 ఎక్స్ట్రా తీసుకున్నాను. ఆర్మ్ హోల్ దగ్గర స్టిచ్ చేయడానికి హాఫ్ ఇంచు, నెక్ దగ్గర స్టిచ్ చేయడానికి 1/4 అనేది తీసుకున్నాను. 2 స్టిచ్చింగ్ అయిపోయినాక మనకి 2 ఇంచెస్ అయితే రావాలి. మనం ఎంత స్ట్రాప్ విడ్త్ పెడతామో దానికి 3/4 అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 3 ఇంచెస్ తీసుకున్నాను. ఈ 2 పాయింట్స్ని కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నాకు 3.25 వచ్చింది. ఇదే కిందైనా పెట్టుకోవచ్చు, లేదు అంటే 3 ఇంచెస్ అయితే తీసుకోవచ్చు. నేను 3 ఇంచెస్ తీసుకున్నా, ఇది స్టాండర్డ్. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి. రౌండ్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇలా కరెక్ట్గా మెయింటైన్ చేస్తే సేమ్ డిస్టెన్స్ నీట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్. ఇక్కడ నేను 7 ఇంచెస్ తీసుకున్నా కదా, 7 ఇంచెస్కి ఆఫ్ చేయండి. ఈ విధంగా 3.5 ఇంచెస్ వస్తుంది. ఈ ఆర్మ్ హోల్ కర్వ్ అనేది మనము ఈ విధంగా సెట్ చేసి మార్కింగ్ చేస్తే నీట్ ఫినిషింగ్ వస్తుంది. స్టిచ్చింగ్ అప్పుడు ప్రాబ్లం రాదు.
ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మనము ఆర్మ్ హోల్ అయితే కంపల్సరీ మెజర్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువలు వస్తే చెస్ట్ లైన్ అనేది కిందికి లేదంటే పైకి మూవ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 1/2 ఇంచ్ స్టిచ్ లైన్. ఇక్కడ నుంచి మనం మెజర్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ వచ్చేసి నాకు 16.5 ఇంచ్, ఆర్మ్ హోల్ బై 2 8.25 ఇంచెస్ అయితే రావాలి. 1/2 ఇంచ్ స్టిచ్ కోసం వదులుకున్నాం కదా, 1/2 ఇంచ్ అనేది వదిలేస్తూ మనం మెజర్ చేసుకోవాలి. ఇక్కడ 9 ఇంచెస్ వచ్చింది. సో ఇంచుమించు మనకి 3/4 ఎక్స్ట్రా వచ్చింది. 3/4 ఎక్స్ట్రా వచ్చినప్పుడు 1/2 ఇంచ్ అనేది అప్కి తీసుకోండి. ఈ విధంగా అప్కి మార్కింగ్ చేసేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకొని మళ్ళీ ఆర్మ్ హోల్ కర్వ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఫినిషింగ్ అంటే చంక దగ్గర పట్టేసినట్టు లూజ్గా అలా ఏమి ఉండకుండా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా మార్కింగ్ చేయండి. మినిమం అయితే 6 ఇంచెస్ అయితే ఉండాలి ఆర్మ్ హోల్ లెంత్ అనేది. ఈ విధంగా మెజర్ చేసినప్పుడు ఇంకా నాకు 1/4 ఇంచ్ ఎక్కువ వచ్చింది. మామూలుగా ఇక్కడ మనం 1/2 ఇంచ్ తగ్గించాం కదా, ఈ 1/2 ఇంచ్ 6.5 అయ్యింది. ఈ 6.5ని మనం బై చేయాలి. అంటే 2 పార్ట్స్ చేస్తే 3.25 వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని స్కేలు ఆర్మ్ హోల్ కర్వ్ అయితే మార్కింగ్ చేసుకోండి. ఏ సైజు వాళ్ళకైనా ఆర్మ్ హోల్ లెంత్కి మిడ్ పాయింట్ తీసుకొని అక్కడి నుంచి మనము కర్వ్ తీస్తే నీట్గా ఉంటుంది. ఈ విధంగా చెక్ చేసినప్పుడు 8.25 ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. ఈ ఆర్మ్ హోల్ అనేది ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి. బ్లౌజ్లో మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఆర్మ్ హోల్ దగ్గర మనకు ముడతలు రాకూడదు. ఇక్కడ వచ్చేసి ఒక 1/8 లేదంటే 1/4 అనేది మార్కింగ్ చేసి ఈ విధంగా క్రాస్ చేసుకోండి. అప్పుడు మనకి డీప్ బ్రాడ్ అయినప్పుడు నెక్ అనేది షోల్డర్స్ జారకుండా ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ వచ్చేసి మనము ఈ విధంగా అంటే అన్ని సైడ్స్ సేమ్గా ఉండాలి. అలా ఉన్నప్పుడు స్టిచ్ చేసేటప్పుడు మనకి హెచ్చు తగ్గులు రాకుండా ఉంటుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ ముడతలు రాకుండా ఉండాలి అంటే ఒక 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇలా చేసినప్పుడు నీట్ ఫినిషింగ్ వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.